హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? చాలా స్టోరీస్ చేస్తున్నాను, కానీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు ఒక అందమైన పండ్ల తోట ఉండేది. అందులో చాలా రకాలమైన పండ్లు ఉండేవి. అవన్నీ కలిసి ఉండేవి. అందులో రాజుగా మామిడికాయ ఉండేది. అది చాలా తెలివైనది. అరటి మంత్రి, యాపిల్ డాక్టర్ ఎప్పుడూ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉండేది. పైనాపిల్ అందరికీ చదువు చెప్పేది. పుచ్చకాయ మాత్రం చాలా తినడం పడుకోవడం ఇష్టపడేది. ఒకరోజు ఉదయం మామిడి రాజు రాజమందిరంలో గంట మోగించాడు. టంగ్ 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 అన్ని పనులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. రాజుగారు ఏమైంది అని అరటి అడుగుతుంది. మామిడి రాజు నవ్వుతూ చెప్తాడు, మన రాజ్యంలో అందరూ చాలా సీరియస్గా అయిపోయారు. ఇక నవ్వుల పండుగ మొదలు పెట్టాలి అని అంటుంది. అన్ని పనులు చప్పట్లు కొట్టాయి. మామిడి రాజు ఇలా చెప్తాడు, ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఫన్నీ ఫ్రూట్ ఫెస్టివల్ జరుపుకుందాం అని అంటాడు. అది విన్న వెంటనే పనులన్నీ ఆనందంతో డ్యాన్స్ చేస్తాయి. అన్ని పనులు చాలా సంతోషంగా ఫీల్ అవుతాయి. తర్వాత రోజు ఉదయాన్నే పెద్ద స్టేజ్ సిద్ధమైంది. రంగురంగుల బెలూన్లు, లైట్లు, మిఠాయిలు, జ్యూసులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మామిడి రాజు స్టేజ్ మీదకి వచ్చి, పన్లాపురం ప్రజలారా, ఫన్నీ ఫ్రూట్ ఫెస్టివల్కి స్వాగతం అని అంటాడు. అన్ని పనులు చప్పట్లు కొడతాయి. మొదటిగా అరటి పండు స్టేజ్ పైకి వెళ్ళి ఇలా చెప్తుంది, ఇప్పుడు నా సూపర్ డ్యాన్స్ చూడండి అని అంటుంది. అలా మ్యూజిక్ మొదలవుతుంది. అరటి డ్యాన్స్ చేస్తూ ఉండగా మళ్ళీ తన తొక్క మీద జారిపడి తనే కింద పడిపోతుంది. ఆహాహా, అరటి కింద పడిపోయింది, అరటి కింద పడిపోయింది అని అందరూ చప్పట్లు కొడుతూ నవ్వుతారు. తర్వాత పైనాపిల్ స్టేజ్ పైకి వెళ్తుంది. ఈరోజు మీకు నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను అని చెప్తుంది. అది టోపీ నుంచి పువ్వు తీయాలని ప్రయత్నిస్తుంది, కానీ పువ్వు బదులు ఉల్లిపాయ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఏ మ్యాజిక్ అని యాపిల్ అడుగుతుంది. అప్పుడు అనాసపండు నాకు తెలియదు అని అంటుంది. తర్వాత పుచ్చకాయ స్టేజ్ మీదకి వస్తుంది. ఇప్పుడు నేను స్లో డ్యాన్స్ చేస్తాను అని అంటుంది. అన్ని పనులు భయపడ్డాయి. దయచేసి నువ్వు తిరగకు అని అంటుంది. కానీ పుచ్చకాయ తిరిగి గిరగిరాకి తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే స్టేజ్ అంతా కదిలిపోతుంది. అందరూ భయపడతారు. తర్వాత యాపిల్ చిన్నదైనా పైకి వెళ్ళి ఇలా అంటుంది, నేను చిన్నదాన్నే కానీ నా జోక్స్ చాలా పెద్దవి అంటుంది. యాపిల్ అప్పుడు జోక్స్ చెప్పడం మొదలు పెడుతుంది. అరటి ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు అని అంటుంది. అందరూ ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే అది పీల్డ్ అయిపోయింది కనుక అని అంటుంది. అన్ని పనులు పెద్దగా నవ్వాయి. యాపిల్ ఇంకో జోక్ చెప్పింది. పుచ్చకాయ ఎందుకు పరిగెత్తలేదు? ఎందుకంటే అది ఆల్రెడీ రోలింగ్లో బిజీ ఉంది అని అంటుంది. అందరూ మళ్ళీ నవ్వుతారు. చివరగా మామిడి రాజు స్టేజ్ మీదకి వచ్చాడు. ఈరోజు మనందరినీ ఎక్కువగా నవ్వించిన పండు ఎవరో తెలుసా అని అంటుంది. అందరూ ఆసక్తిగా చూస్తారు. అప్పుడు యాపిల్ మనందరినీ బాగా నవ్వించింది, తనే విజేత అని చెప్తుంది. మామిడి రాజు యాపిల్కి మంచి బహుమతిని ఇస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు మామిడి రాజు ఇలా చెప్తాడు, ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం ఫన్నీ ఫ్రూట్ డే జరుపుకోవడం మొదలు పెట్టామని అంటాడు. అందరూ కలిసి నవ్వుతూ ఆనందంగా ఉంటారు. అలా అన్ని ఫ్రూట్స్ కలిసి ప్రతి ఫ్రైడే ఫన్నీ ఫ్రూట్ డే జరుపుకుంటాయి. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ BRR TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.